ఆగస్టు 25వ తేదీ వరకు రాయలసీమ యూనివర్సిటీ ఆధ్వర్యంలో యోగా పీజీ డిప్లొమా కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రాపర్తి రామ అకాడమీ ఆఫ్ యోగిక్ సైన్సెస్ సెక్రటరీ దామోదర్ రెడ్డి తెలిపారు. నంద్యాల పట్టణంలోని యోగా చైతన్య కేంద్రం నందుగల రాపర్తి రామ అకాడమీ ఆఫ్ యోగిక్ సైన్సెస్ నందు రాయలసీమ యూనివర్సిటీ ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరానికి గాను ఒక సంవత్సరం పార్ట్ టైమ్ ఆఫ్ యోగా పీజీ డిప్లొమా కోర్సును ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో యోగా శిక్షకులకు మంచి ఆదరణ ఉందని, కావున ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు యోగా టీచర్లుగా అర్హులని ఈ నెల 25వ తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేవారు www.yctnandyal.org అనే వెబ్సైట్ ద్వారా చేసుకోవచ్చని తెలిపారు. ఆగస్టు 30వ తేదీన కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. మరిన్ని వివరములకు టెక్కె భరతమాత గుడి సమీపంలోని రాపర్తి రామ అకాడమీ ఆఫ్ యోగిక్ సైన్సెస్ యోగా చైతన్య కేంద్రం నందు సంప్రదించగలరని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నంద్యాల చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ మంచి శుభవార్త. అందరూ కూడా యోగా యొక్క ఆవశ్యకతను గుర్తించి ప్రపంచమంతా యోగాని అభ్యాసం చేస్తూ అలాగే ఆరోగ్యాన్ని, శారీరక మానసిక ఆరోగ్యాన్ని పొందుతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో యోగా టీచర్ల యొక్క ఆవశ్యకత చాలా ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో రాయలసీమ యూనివర్సిటీ అఫిలియేషన్ ద్వారా నంద్యాలలో రాపర్తి రామ అకాడమీ ఆఫ్ యోగిక్ సైన్సెస్ గత కొన్ని సంవత్సరాలుగా పీజీ డిప్లొమా ఇన్ యోగా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ యోగా పార్ట్ టైం కోర్సు 1 ఇయర్ నిర్వహిస్తోంది. సాయంత్రం పూట 5 నుంచి 7:30 వరకు, అంటే 1 గంట థియరీ, 1 గంటన్నర ప్రాక్టికల్. సో ఇది డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ అర్హులు. సో ఎవరెవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి అడ్మిషన్స్ రేపటి నుంచి మొదలవుతున్నాయి. ఆన్లైన్లో అప్లికేషన్స్ ఫిల్ చేసేసి సో మీరు 25వ తారీఖులో లాస్ట్ డేటు, లేట్ ఫీతో 28 వరకు పే చేయొచ్చు. 30వ తారీఖు కౌన్సిలింగ్ ఉంటుంది కనుక కాలేజీ నందు కౌన్సిలింగ్ ఉంటుంది. సో ఆసక్తి గల అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకొని మంచి టీచర్లుగా తయారయ్యి మీరు ఆరోగ్యంగా ఉంటూ అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి సేవలో చక్కగా తరించవలసిందిగా ప్రార్థన. ఇతర వివరములకు మా వెబ్సైట్ని కానీ సో మీకు ఇచ్చినటువంటి నంబర్కి కానీ కాల్ చేసి వివరాలు తెలుసుకోగలరు.